శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 19వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి మధ్యాహ్నం 1:37 వరకు అనంతరం చతుర్దశి. ఉత్తరా నక్షత్రం సాయంత్రం 6:35 వరకు అనంతరం హస్తా నక్షత్రం. ఐంద్రయోగం తెల్లవారుజామున 3:33 వరకు అనంతరం వైధృతి యోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:37 వరకు అనంతరం భద్రకరణం. వర్జ్యం తెల్లవారుజామున 3:34 నుండి 5:16 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:15 నుండి 5:02 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:01 నుండి 12:42 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక ఈనాటి విశేషం మాస శివరాత్రి ఈ రోజున. అదేవిధంగా మధ్యాహ్నం వరకు త్రయోదశి ఉన్నది. సర్వసిద్ధి త్రయోదశి అని శాస్త్రవచన సంస్థ సిద్ధులను అనుగ్రహించినటువంటి తిథి 13వ తిథి అయినటువంటి త్రయోదశి. ఆ త్రయోదశితో కూడి రాత్రంతా ఉన్నటువంటి సమయాన్ని ఈ మాసంలో వచ్చినటువంటి మాస శివరాత్రి మాత్రమే కాకుండా ఆశ్వీజ మాసంలో వచ్చినటువంటి ఈ మాస శివరాత్రిని చాలా విశేషమైనటువంటి శివపర్వంగా మనకి శాస్త్రం చెప్తుంది. అందులో రోజులో సుమారుగా 15 ఘడియలకు మించి కనుక త్రయోదశి ఉండి అప్పటి నుండి చతుర్దశి వస్తే సాధారణమైనటువంటి మాస శివరాత్రి రోజు శివారాధన చేస్తే వచ్చే ఫలితం కంటే ఎక్కువ ఫలితం వస్తుంది అని మనకి లింగ పురాణాది గ్రంథాల ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం. సమస్త లోకాలకు అభయంకరుడైనటువంటి శుభంకరుడైన శంకరుడి ఆరాధన ఈ శివపరమైనటువంటి మాస శివరాత్రి రోజు చేయటం చాలా విశేషం. ఈశ్వరారాధన ఎంత సులభం అంటే నీలకంఠుని శిరస్సుపై నీరుజల్ని పొత్తి ఋషిమెంతనెవ్వాడు పారవైచు కామధేను వానింట గాడిపసర అల్ల సురసాఖి వానింట మల్లె చెట్టు అని ఒక మహాకవి చెప్తాడు. అంటే ఈశ్వరుడి యొక్క ఆరాధన ఎంత సులభం అంటే నీలకంఠుని శిరస్సుపై నీరు జల్లి ఆయన ఆ మీద కాసిన్ని నీళ్లు చల్లితే చాలుట. అదేవిధంగా పత్రి ఋషిమెంతనెవ్వాడు పారవేయచ్చు. పత్రి నామాలతో చెప్పి అర్చన చేయటం కాదు, అలా విసిరినా చాలు ఆయన సంప్రీతుడవుతాడు. కామధేనువుని కల్పవృక్షాన్ని అతి సులభంగా మనకి అనుగ్రహించేటటువంటి మహానుభావుడు, ఆశ్రిత వత్సలుడు, భక్త వశంకరుడు శంకరుడు. అటువంటి శివారాధన ఈరోజు చేయటం వల్ల విశేషమైన ఫలితాలు మనకు అందుతాయి. అందులో దుర్జటి మహాకవి ఒక మాట అంటాడు, గ్రహదోషములు దుర్నిమిత్తములు. అంటే ఎవరైతే శివారాధన చేస్తారో వారిని గ్రహదోషాలు కానీ దుర్నిమిత్తములు ఎటువంటి ఇది బాధించవని శాస్త్రవచనం. ఎందుకంటే శివాలింగితం, శివుణ్ణి గనక ఆశ్రయిస్తే మనం యముడు సైతం మన వైపు చూడని కూడా చూడడు అని మనకి మార్కండేయ పురాణం ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం. అటువంటి శివారాధన అందరూ చేసి శివకృపకు అందరూ పరిపూర్ణంగా పాత్రులవుతారని ఆశిస్తూ, అందులో ఈనాడు నరక చతుర్దశి అంటే చతుర్దశి సాయంకాలం ఉన్నటువంటి సమయం కనుక ఈ రోజున తప్పకుండా అందరూ దీపం పెట్టాలి. ప్రదోషంలో ఈనాడు దీపదర్శనం చేసినటువంటి వారు నరక దర్శనం చేయవలసినటువంటి అవసరం ఉండదని శాస్త్రవచనం కనుక నరక చతుర్దశి దీపాలను అందరూ కూడా ప్రదోషకాలంలో పెట్టి అటువంటి దీపలక్ష్మి కృపకు కూడా అందరూ పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వ కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతుందో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. వీటితో పాటు పాల సముద్రాన్ని చిలికేటటువంటి సందర్భంలో ఆ క్షీర సముద్రం నుండి వచ్చిన 21 వస్తువుల్లో అతి ప్రధానమైన ముఖ్యమైనటువంటి ధన్వంతరి శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉద్భవించాడు. అంతేకాదు ఆయన తన చేతిలో అమృత భాండంతో రావడం మరింత విశేషం. ఆ ధన్వంతరి జయంతికున్న ప్రాముఖ్యం ఏమిటో, ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు శ్రీకరం శీర్షికలో
తెలుసుకుందాం. ధన్వంతరి జయంతి అనేది భగవాన్ ధన్వంతరి జన్మదినంగా జరుపుకుంటూ ఉంటారు. ఆయన ఆయుర్వేద దేవునిగా, దేవతా వైద్యునిగా ప్రసిద్ధి పొందారు. దీపావళి పర్వదినాల ముందు వచ్చే ఆశ్వేజ బహుళ త్రయోదశి రోజున ఈ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రాన్ని ప్రపంచానికి అందించిన మహానుభావుడు ధన్వంతరి. శరీర ఆరోగ్యం, దీర్ఘాయుష్యం, వ్యాధిరహిత జీవితం అనే వీటి కోసం ఈ రోజున భగవాన్ ధన్వంతరిని పూజిస్తారు. ధన్వంతరి చేతుల్లో అమృత కలశం ఉంటుంది. ఆయన ఆరోగ్య అనుగ్రహానికి, ఆయుష్కరత్వానికి ప్రతీక. అలాంటి ధన్వంతరిని ఈరోజు ప్రత్యేకంగా పూజించాలి. ధన్వంతరిని విగ్రహ రూపంలో లేదా చిత్ర రూపంలో ఉంచుకుని పసుపు, కుంకుమ, పువ్వులు, దీపం, ధూపం సమర్పించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వ ఆమయ వినాశనాయ నమో నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అవకాశం ఉన్నంత రోజంతా కూడా. నైవేద్యంగా తేనె, పాలు, ఫలాల్ని సమర్పించవచ్చు. సాయంత్రం దీపాన్ని వెలిగించి ధన్వంతరికి నమస్కారాన్ని చేయాలి. ఆరోగ్యం, ఆయుష్యం, ఆధ్యాత్మికతకి సంకేతమైన పర్వదినం ధన్వంతరి జయంతి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ త్రయోదశి, ఆదివారం, నక్షత్రం ఉత్తర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, కన్యలో శుక్రుడు ఉన్నాడు, కుజ బుధ రవులు వృశ్చికంలో ఉన్నారు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గత అనుభవాల కారణంగా విశేషమైనటువంటి అనుభవాన్ని సాధించుకోగలుగుతారు. ఏ పనినైనా ఏ విధమైనటువంటి సులభ ఉపాయాలతో సాధించగలరో తెలిసి ఉన్న కారణంగా ఎవరిని ఆశ్రయించవలసిన అవసరం లేకుండా అన్ని పనుల్ని పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి సమీకరణని ఎలా చేసుకోవాలో తెలుసుకున్న కారణంగా ధనాన్ని చేతి నిండా ఏర్పాటు చేసుకోగలిగిన అవకాశాన్ని పొందుతారు. పెట్టుబడులు పెట్టడం కోసమని ఎందరెందరో వస్తూ ఉంటే ఎవరిని మాత్రమే స్వీకరించాలో భాగస్వాములుగా మంచి అనుభవంతో అదే విధంగా స్వీకరిస్తారు. ధన్వంతరి జయంతి సందర్భంగా మేషరాశి వారు ధన్వంతరిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. కుజుడు సంపూర్ణ అనుకూలతని కలిగి ఉన్నాడు కాబట్టి ఏ విధమైన ఆరోగ్య భంగము కలగదు. మాట పడవలసిన అవసరం ఉన్నప్పటికీ ఒక సందర్భంలో పడే విధానమే గోచరించదు. ఆ మధ్య ఎప్పుడో వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసమని భూములకి ఏ విధమైన మరమ్మతులు చేశారో తద్వారా వ్యాపార ఆదాయం కంటే కూడా వ్యావసాయిక భూముల మీద వచ్చే ఆదాయం కొద్ది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైనటువంటి లాభాలు పెద్దగా లేకపోయినప్పటికీ కూడా వృత్తి లాభసాయకం అయినటువంటి కారణంగా అదే వృత్తిలో కొనసాగుతూ ఉంటారు. ధన్వంతరి జయంతి సందర్భంగా వృషభ రాశి వారు ధన్వంతరిని గోక్షీరంతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరినీ కలుపుకుని పోయేటటువంటి ధోరణితో ఉంటారు. ఎవరో ఒకరు వ్యతిరేకించినప్పటికీ కూడా వారిని సరైనటువంటి ప్రవర్తన వారిలో తీసుకొచ్చి
తప్పక అనుకూలించేటటువంటి తీరులో తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి లోపరుచుకోగలుగుతారు. పై అధికారులు మొత్తం తమ ఉద్యోగ బాధ్యతని వీరికి అప్పగించినప్పటికీ కూడా అహంకార భావం చూపించరు. వినమ్రతతో మొత్తం అంతా పూర్తి చేసుకోగలుగుతారు. తల్లిదండ్రులకి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశాలున్నాయి. వారి ఆరోగ్య పరిరక్షణ కోసం కొద్ది ప్రయత్నించడం అవసరం. ధన్వంతరి జయంతి సందర్భంగా మిథున రాశి వారు ధన్వంతరిని పుష్ప జలాలతో అభిషేకించినట్టయితే ఉద్యోగంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యంతో ఉంటారు. ముఖ్యంగా కంటికి సంబంధించిన, లివర్కు సంబంధించిన అనారోగ్యాలు ఉండే అవకాశం ఉంది. చర్మ వ్యాధి కానీ కొత్తగా వచ్చినట్లయితే వెంటనే వైద్య పరీక్ష చేయించుకుని ఔషధ సేవని చేయించుకోవడం అవసరం. లేని పక్షంలో వ్యాధి ముదిరే అవకాశం కూడా ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి ఆదాయం అనుకోకుండా అలా వచ్చి పడుతూ ఉంటుంది. అయితే ఏ విధమైన రుణము లేనటువంటి కారణంగా చేతి నిండుగా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు ఈ రాశివారు ఈ రోజున. ధన్వంతరి జయంతి సందర్భంగా కర్కాటక రాశివారు ధన్వంతరిని ఫల రసాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ లాభం ఉంటుంది. నిరుతికి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిలో మంచి కీర్తి ప్రతిష్టల్ని సాధించుకోగలుగుతారు. ఉద్యోగంలో అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తలలో నాలుకలా ప్రవర్తించగలుగుతారు. వైద్య వృత్తి కానీ అలాగే ఇతరమైనటువంటి అనుకూలమైన వృత్తులు, అందరితోనూ సంబంధాలు కలిగిన వృత్తులు అయినట్లయితే విశేషమైనటువంటి కీర్తి ప్రతిభని పొందగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి వివాహాది ప్రయత్నాల్ని చేస్తారు కానీ రాజీ పడలేక వివాహాన్ని చేయలేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. ధన్వంతరి జయంతి సందర్భంగా సింహరాశి వారు ధన్వంతరిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నల్లేరు మీద బండిలా సాగుతూ ఉంటుంది వీరి ఈ రోజు జీవితం. ఏ విధమైనటువంటి అభద్రతాభావం లేకుండా ఉంటారు. కుటుంబంలో అన్యోన్యతాభావం విశేషంగా పెరిగే అవకాశం ఉంటుంది. వివాహాది సంబంధాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. గృహప్రవేశానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లని ముమ్మరంగా చేసుకుంటూ కనిపిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు విశేషంగా ఉంటూ ఉంటాయి. పలుకుబడి మరింతగా ఉండేటటువంటి కారణంగా ఏ విషయంలోనూ కూడా శ్రమని తీసుకోవాల్సిన అవసరమే ఉండకపోవచ్చు ఈ రాశి వారికి. ధన్వంతరి జయంతి సందర్భంగా కన్యారాశి వారి ధన్వంతరిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగాల్లో భద్రత సిద్ధిస్తుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని పరమ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. అనారోగ్య ఆలోచన రాకుండా ఉండేందుకని విశేషమైనటువంటి ఆహార విహార నియమాల్ని పాటిస్తూ ఉంటారు. ఉద్యోగం ఒకచోట ఉండడం ఒకచోట అయినటువంటి కారణంగా నిరంతర ప్రయాణం కారణంగా ఏ రోజుకు ఆ రోజు శ్రమ పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలసిపోయే తీరు కూడా ఉండొచ్చు. సంతానం విద్యలో అతి ప్రాభవాన్ని చూపించలేకపోతూ ఉండేటటువంటి కారణంగా ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉండే అవకాశం ఉంది. ధన్వంతరి జయంతి సందర్భంగా తులారాశి వారు ధన్వంతరిని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాక్చాతుర్యంతో విజయాన్ని సాధించుకోగలుగుతారు. చేస్తున్నటువంటి వ్యాపారంలో
అమోఘమైనటువంటి లాభాలని పొందడం కోసం కావలసిన ప్రణాళికను రచించుకుంటూ ఉంటారు. మంచి పలుకుబడి, మంచి ఆర్థికమైనటువంటి స్తోమత కలిగినటువంటి వారితో విశేషమైనటువంటి పరిచయాల్ని పెంచుకుంటారు. అయితే ఎప్పటికైనా అది సరైనటువంటిది కాదు అనే అభిప్రాయం మాత్రం లేకుండా ఉంటారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. కంటికి సంబంధించిన, మెడకు సంబంధించిన, నడుముకి సంబంధించిన అనారోగ్యాలు పెరగకుండా ఉండేలా తగినటువంటి ఔషధ సేవను చేయించుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. ధన్వంతరి జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారి ధన్వంతరిని చెరకు రసంతో అభిషేకించినట్టయితే మొండి వ్యాధులన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్య లాభం కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పనినైనా సరే సాధించగలననేటటువంటి విశ్వాసంతో ఉంటారు. అయితే సాధించగలిగినటువంటి విధానం మాత్రం ఉండకపోవచ్చు. ఏ చదువునైనా సరే చదివేయగలవనేటటువంటి గట్టి అభిప్రాయంతో ఉంటారు. కానీ పరీక్షల్లో విజయ శాతం అంతంత మాత్రంగానే ఉంటుంది. నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కోవడమో లేదా కట్టించుకోవడమో చేయాలి అనేటటువంటి తీరుగా ఆర్థికమైన సమీకరణని బాగా చేసి ఉంటారు. కానీ అది వెంటనే నిర్ణయింపబడే అవకాశం మాత్రం లేకపోవచ్చు. ధన్వంతరి జయంతి సందర్భంగా ధనురాశి వారి ధన్వంతరిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే సంపూర్ణ ఆరోగ్య సిద్ధి అయి తీరుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాక్ చాతుర్యం కారణంగా వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. కావలసినటువంటి వస్తు ద్రవ్యాలన్నింటినీ కూడా రుణం తీసుకున్నటువంటి సొమ్ముతో పూర్తిగా ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి వ్యతిరేకతా భావము కలిగి ఉండరు. వినియోగదారుల్ని ఆకర్షించేటటువంటి తీరులో చేసేటటువంటి సంభాషణల వల్ల విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందగలిగిన అవకాశానికి వస్తారు. ముఖ్యంగా తల్లి, తండ్రి అనేటువంటి వారి ఇరువురిలోనూ ఒకరి ఆరోగ్యం క్షీణించినటువంటి కారణంగా మానసికమైనటువంటి అభద్రతా భావంతోనే ఉంటూ మరోపక్క వ్యాపారాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. ధన్వంతరి జయంతి సందర్భంగా మకర రాశి వారు ధన్వంతరిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే కుటుంబం మొత్తానికి ఏ విధమైన అనారోగ్య బాధ ఉండదు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా నిరుత్సాహంగా ఉంటారు. మానసికంగా కూడా అంత ఉత్సాహంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి 10 మంది మధ్య అనైకమత్య భావం విశేషంగా గోచరించవచ్చు. ఆ కారణంగా పెద్దగా అనుకూలమైనటువంటి తీరులో ప్రసంగించుకునేది కూడా కుటుంబంలో ఉండే విధానమే ఉండకపోవచ్చు. ముఖ్యంగా అన్నాన్ని అలాగే ఇతరమైనటువంటి ప్రాచీన సంప్రదాయానికి సంబంధించిన ఆహారాన్ని మాని ప్రత్యేకమైనటువంటి ప్రకృతి నియమబద్ధ ఆహారాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచనకు వస్తారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం పట్ల విశేషమైనటువంటి జాగ్రత్తల్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. అది అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇవ్వవచ్చు. ధన్వంతరి జయంతి సందర్భంగా కుంభరాశి వారు ధాన్యంతో ధన్వంతరిని అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య సిద్ధి, ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి ద్వారా ఆదాయం తక్కువగా ఉంటుంది. వ్యాపారం ద్వారా ఒకప్పుడు బాగా విశేషంగా ఉన్నప్పుడు ఆదరించని కారణంగా వ్యాపారపు ఆదాయం బాగా తక్కువగా ఉంటుంది. అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆదాయం కూడా చాలా పడిపోయేటటువంటి అవకాశం ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యానికి ప్రత్యేకమైనటువంటి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి దూరభార ప్రయాణాలు చేసినటువంటి కారణంగా ఆరోగ్యం వీరికి దెబ్బతింటుంది. అంతేకాక వ్యాపారంలోనూ అలాగే వృత్తిలోనూ ఉద్యోగంలో కూడా అభివృద్ధి సాధింపబడే విధానం తక్కువగా ఉండొచ్చు కూడా. ధన్వంతరి జయంతి సందర్భంగా మీనరాశి వారి ధన్వంతరిని కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్టయితే
ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలిగి ఆర్థిక లాభం విశేషంగా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ధన్వంతరి జయంతి అయినటువంటి కారణంగా ధన్వంతరి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మాస శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరాలంటే ఎటువంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మాస శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, రవి యోగించటం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, ప్రమోషన్లు తొందరగా రావటానికి శివలింగానికి ఎర్రటి పండ్ల రసాలతో అభిషేకం చేయాలి. శివుడికి ఎర్రటి పండ్ల రసాలతో అభిషేకం చేస్తూ శ్రీం శివాయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాలు కనుక జపించుకున్నట్లయితే రవిగ్రహ దోషాలు తొలగిపోయి వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో శివాభిషేకం చేయటంతో పాటుగా ఈశ్వరుణ్ణి తుమ్మిపూలతో పూజించి చిమ్మిలి నివేదనగా సమర్పించినట్లయితే సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే ప్రదోష కాలంలో శివుడికి గంధం సమర్పించండి. శివలింగానికి గంధం సమర్పించడం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు వీటిని తమలపాకుల్లో ఉంచి ఒక్కలతో పాటుగా శివుడికి తాంబూలం సమర్పించండి. శివానుగ్రహం కలుగుతుంది. అలాగే మీ గృహంలో ఈశ్వర సంబంధమైనటువంటి చిత్రపటం ఏది ఉన్నా దవనం కట్టిన పుష్పమాలికను ఈశ్వరుడి చిత్రపటానికి అలంకరణ చేయండి. అలాగే మారేడాకు మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి. శివుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శివుడి అనుగ్రహం కలగాలంటే మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో విభూతి పండు, శివస్తోత్రాలున్న పుస్తకాలు ఎవరికైనా దానం ఇవ్వాలి. కుటుంబ కలహాల తీవ్రత తగ్గింపజేసుకోవటానికి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అలాగే శివాలయంలో చండీ ప్రదక్షిణ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాస శివరాత్రి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి శివాలయ ప్రాంగణంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి ఫలాలు దానం ఇచ్చినా కూడా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అనే 3 నామాలు చదువుకుంటూ ఆవు పెరుగుతో ప్రదోష కాలంలో శివలింగానికి అభిషేకం చేయండి. దానివల్ల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రకరకాల మార్గాల్లో ఆదాయం పెంపొందింపజేసుకోవటానికి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రం చదువుతూ ఆవు పాలతో శివాభిషేకం చేయండి, లేదా కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయండి. అలాగే వివాహపరమైనటువంటి ఆటంకాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు తొందరగా వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే పసుపు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేసి సన్నజాజి పూలతో ఈశ్వరుణ్ణి పూజించండి. వివాహపరమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఖర్జూర పండ్ల రసంతో అభిషేకం చేయటం, అనుకున్న పనులు తొందరగా అవ్వటానికి ద్రాక్ష పండ్ల రసంతో శివాభిషేకం చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ధన్వంతరి జయంతి కూడా వచ్చింది. దేవతల వైద్య గురువైనటువంటి ధన్వంతరి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపము. ధన్వంతరి అనుగ్రహం ఉంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈరోజు విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా శివకేశవులిద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. మాస శివరాత్రి, ధన్వంతరి జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే రేపు నరక చతుర్దశి, దీపావళి ఈ రెండూ కలిసి వచ్చినటువంటి తరుణంలో ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.